హలో గైస్, ఇదైతే సంక్రాంతి రోజు వ్లాగ్. పొద్దున్నే అయితే ఇట్లా కర్రలు పెట్టి వేడి నీళ్ళు అయితే మరకపెడుతున్నారు అందరూ స్నానాలు చేసుకోవడానికి. ఇంకా టీ తాగుతున్న ఆవిడైతే మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ, ఈవిడైతే మా అత్తమ్మ. పెద్దలకి వంట చేయడానికి అయితే వంట చేశారనమాట. మాకైతే ఇలా పప్పు అండ్ అట్టు ఇంకా ఒక కలకూర పెట్టేసి ఇంకా పెద్దలకైతే పెడతాము అండ్ కొత్త బట్టలు పెడతాము. ఇంకా దీంతో పాటు పేరంటకం కూడా ఉంటుంది. అది చేసేపాటికే నేను లేవలేదు. ఆ తర్వాత అందరూ పెద్దలకి పూజ చేసేసి ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేస్తామన్నమాట. అందరూ డోర్ క్లోజ్ చేసేసి బయటన ఉంటాము. బయట ఉండి ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ డోర్ అయితే ఓపెన్ చేసేస్తాము. మనం ఏదైతే ఆకుల మీద పెద్దలకి పెట్టామో ఆ ఆకుని తీసుకెళ్ళి పైన పెడతారనమాట. పైన పెడితే అది కాకొచ్చి ముట్టిన తర్వాతే మేము భోజనం తింటాము. మా మావయ్య గారు అయితే ఇంకా అలా తీసుకువెళ్ళి పైన కాకులకి పెట్టడానికి అయితే తీసుకెళ్లారు. ఇంతలోగా ఇక్కడ దీన్ని పొగిడించడం అని అంటారంట. నాకు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇదంతా అయిపోయిన తర్వాత మా అత్తగారి వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ ఏదో పేరెంటాలకి పసుపు కుంకం సమర్పించడానికి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే ముగ్గులు ఇట్లా అందరూ వేసుకుంటారు కదా, ముగ్గు మీద దీపం అది పెడతారు. అట్లా దానికోసం అయితే ముగ్గులు వేస్తున్నారు. వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్. సో వీళ్ళందరూ చాలా కష్టపడి ముగ్గు అయితే వేశారు. సో వీడియో మ్యాండేటరీగా తీయాలి కాబట్టి తీశాను. అండ్ నైట్ అయితే హౌసీ ఇంకొక పక్క నుంచి అయితే కార్డ్స్ అయితే ఆడుతున్నారు. మనం హౌసీలో వెరీ పూర్. నాకైతే హౌసీలో ఎప్పుడూ డబ్బులు రావు. ఐ విల్ ఆల్వేస్ లూజ్ మనీ వెన్ ప్లేయింగ్ దిస్ హౌసీ. బట్ వీళ్ళందరూ ఆడుతుంటే నాకు కూడా ఆడాలనిపించి నేను కూడా ఆడాను. అంతే కదా, మళ్ళీ పండగ ఎప్పుడు వస్తుంది. అండ్ అందరూ చక్కగా అయితే ఇట్లా ఒక రూమ్లో కార్డ్స్, ఒక రూమ్లో హౌసీ అయితే ఆడేసుకున్నాము. సంక్రాంతి ఈజ్ ఆల్ నథింగ్ బట్ మీటింగ్ టుగెదర్, మేక్ సమ్ మెమరీస్ అండ్ ఫీల్ హ్యాపీ ఫర్ ద 1 ఇయర్ అనమాట. ఈ మెమరీస్ ఇంకెప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు గుర్తుంటాయి. అండ్ అందరూ ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇంటి ముందు అయితే నించుని. సో ఇట్లాగా సంక్రాంతి అయితే మంచిగా ఎండ్ అయిపోయింది. చాలా బాగా జరిగింది ఆ రోజు. ఆల్రెడీ ఐ సెడ్ ఫొటోస్ ఆర్ నథింగ్ బట్ అవర్ మెమరీస్. సో ఐ క్రియేటెడ్ మై మెమరీస్ ఫర్ దిస్ ఇయర్. అండ్ మా బేబీ కూడా మంచిగా ఫోటో పోజెస్ ఇచ్చేసింది ఇంకా.